దయగలిగిన మా కన్న తండ్రి, మరొకసారిగా మీ సన్నిధిలో మాకు ఇచ్చిన సమయమును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్కులు మీరు గనక తండ్రి మీరే మాకు బోధించిన ఎడల మా బ్రతుకులకు మీరు గనక తండ్రి మీ వాక్కులు మీ ఆత్మ చేత మాకు వివరించిన సమయోచితమైన జ్ఞానము చేత తండ్రి మీ మాటల తండ్రి గ్రహించగలిగే చెప్పగలిగే తండ్రి సహాయం మీరు అనుగ్రహించి తండ్రి మీ చిత్తము చెప్పున తండ్రి ఈ సమయంలో తండ్రి మా అందరికీ ప్రయోజనకరంగా మార్చమని మీ మేలుల చేత మా హృదయం నింపమని కోరు క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని సంగతులు మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. లోక గారు రాసినటువంటి సువార్త, లోక గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో రాయబడుతున్న మాటలు మనం చూడగలిగితే, పేదలకు సువార్త ప్రకటించ ఆయన నన్ను అభిషేకించాను అని రాయబడుతుంది. ఇక్కడ ఓ మాటను ఆయన చెబుతూ ఆయన ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని చెబుతున్నారు. ఆయనే కాదు, ఆయన చేసిన పనినే తర్వాత అపోస్తలులు చేయాలి, చేసిన పనినే ఆదిమ సంఘము చేయాలి, చేసిన పనినే తర్వాత సంఘాలు ఫాలో అవ్వాలి. ప్రతి వారు ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకున్న వాళ్ళు సువార్తను ఎలాగూ ప్రకటించాలి. కాబట్టి ఆ విషయాన్ని మనకు నేర్పిస్తూ చెబుతున్నటువంటి మాటలు అంటే ప్రభువు యొక్క ఆత్మ నా మీద ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే పేదలకు సువార్తను ప్రకటించే ఆయన నన్ను అభిషేకించను అని రాయించాడు. ప్రభు ఎందుకు పంపబడ్డారు అంటే ఇదిగో అభిషేకం అనేది జరుగుతుందట. జరిగిన అభిషేకం దేనికంటే సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు ఆలోచించండి, బేదలకే సువార్త ప్రకటించాలా? ఎందుకంటే ఇతను బేదలకు సువార్తను ప్రకటించడానికి, బేదలకే సువార్తను ప్రకటించాలా? మరి అలాగే ధనవంతులకు సువార్తను ప్రకటించకూడదా? బేదల కొరకు మాత్రమేనా? ఇంకా చెప్పాలంటే ఆత్మ కలిగిన వాడు ఎవరికి ప్రకటించాలన్నప్పుడు బేదల సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఇది అర్థం చేసుకున్న చాలా మంది చేసిన పని ఏంటంటే ఆ బేదల దగ్గరికే పరిగెట్టుకుని వెళ్తున్నారు. ఎవరు అంటే పనులు చేస్తుంటారు. రోడ్డు పక్కన పడిపోయినటువంటి తాగుబోతులకి, రోడ్డు పక్కన ఉన్నటువంటి భార్యా పిల్లల్ని విడిచిపెట్టి తిరుగుతున్న వాళ్ళకి, ఎలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదిగో భేదవాడని చెప్పాడు ఆయన, ఇదిగో ఈయనే భేదవాడు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసేవాడు మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఏదో కొన్ని ఈవెంట్స్ చేస్తున్నారు కదా, కొన్ని చారిటీస్ అని, లేదంటే ఏదో ఒక సొసైటీ పెట్టుకుని ఆ సొసైటీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తే ఏం చేస్తున్నారంటే మేము బట్టలు పంచి పెడుతున్నాం, మేము ఆహారం పంచి పెడుతున్నాం. ఎవరికి పంచి పెడుతున్నాం అంటే ఇది పేదలకు పంచి పెడుతున్నామని ఎవరినో చూపిస్తున్నారు. అలా చూపిస్తూ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇదిగో మేము ఈ లేఖనం ప్రకారం పేదలకు సువార్తను ప్రకటించడానికి ఇలా చేస్తున్నాం. ఒకవేళ ఇలాగే చేస్తే మరి ధనవంతుల పరిస్థితి ఏంటి? ధనవంతులకు సువార్త లేదా? దేని గురించి ఈయన మాట్లాడుతున్నారు? ఎందుకంటే వాక్యం అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. వాక్యం కనుక అర్థం కాకపోతే మనకి నచ్చినట్టుగా మనకి తెలిసినట్టుగా దాన్ని అర్థం చేసుకుంటే అసలు అర్థాన్ని విడిచిపెట్టేస్తాం, మనకు అర్థమైందని ఫాలో అయిపోతాం. అందుకే మనుషులకు లక్షణం ఏంటంటే అర్థం చేసుకునేది తక్కువ, అపార్థం చేసుకునేది ఎక్కువ. ఇలా అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కన్నా. ఇక్కడ రాయబడుతున్న మాట మీరు గమనించినప్పుడు
ఇది ప్రభువారు లేఖనము చూసి చెబుతున్నటువంటి మాట. నేను ఎందుకు పంపబడ్డానంటే పేదలకు సువార్తను ప్రకటించడానికి పంపబడ్డాను. రైట్, మంచిది. మరి అలాగైతే ప్రభు పేదలకు మాత్రమే సువార్త ప్రకటించారా అన్నప్పుడు ఆయన పేదలకి ప్రకటించాడు. పేదలకే కాదు, ధనవంతులకు కూడా ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే రోడ్డు పక్కన తాగి పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళని చెప్పినట్టు లేదు. లేకపోతే భార్య పిల్లలు విడిచిపెట్టి రోడ్లు వెంబడి తిరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు లేదు. ఆయన సువార్త ప్రకటించిన విధానం మనం గమనించగలిగితే పేతురు గారిని పిలిచిన విధానం మనకు కనపడుతుంది. నతానేలు పిలిచిన విధానం కనపడుతుంది. ఎవరు వీళ్ళందరూ? ఏమీ లేని వాళ్ళ, ఒంటి మీద బట్టలు లేకుండా అడుగు తినే వాళ్ళేం కాదు. ఈరోజు చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో రోడ్డు పక్కన అడుగు తినే వాళ్ళకి సహాయం చేయడం, సేవ చేయడం అదనుకుంటున్నారు. ఇక రాయబడుతున్న విధానం అర్థం కావట్లా. మరి ఏమనుకుంటారంటే ఇదే దేవుని సేవని భావించి అదే సేవగా ఫీల్ అయి చేసేవాడు ఉన్నారు. అదే సేవగా ఫీల్ అయ్యేవాడు. మేము దేనికి చేస్తామంటే దేవుడు చెప్పాడు, సేవ చేస్తున్న మనం సరైన వ్యక్తిని ఎందుకు చేయకపోతే నీ సేవ వల్ల దమ్మిడి ఉపయోగం ఉండదు. ఎవరికో ఇచ్చేసాను, ఎవరికి ఇచ్చేసావు? ఎవరికి చేసేసావు? ఏం చేసేసావు? చేస్తున్న దానికి పర్పస్ నీకు తెలియకపోతే, ఏది ఎలా చెయ్యాలో తెలియకపోతే మనం చేస్తున్నామన్న భ్రమలో ఉంటాం తప్ప సరైనది మాత్రం మనం చేయం. అందుకే నాటి యూదులు మీరు గమనించండి, వాళ్ళందరూ అనుకున్నారు మేము దైవభక్తిలో ఉన్నాం, దేవునికే సేవ చేస్తున్నాం అనుకున్నారు తప్ప దేవుణ్ణి తీసుకుని వెళ్ళి సిలువ వేసి చంపేశారన్న సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాక్యం అర్థం కాకపోతే, వాక్యాన్ని గ్రహించకపోతే ఏది పడితే అది చేయడం మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి రాయబడుతున్న మాటలు మనం గమనించినప్పుడు ఎవరిని పిలిచాడు ఈయన అంటే పని చేసుకున్నటువంటి పేతురు గారిని పిలిచారు, ఆంద్రే గారిని పిలిచాడు, యోహాను గారిని పిలిచారు. వీళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళు ఏ పని పట్ట లేకుండా లేరు, కానీ ఒకవేళ పేదరికంలో ఉండొచ్చు అంతే తప్ప పేదరికాన్ని అడుక్కు తినే స్టేజ్లో మాత్రం వాళ్ళు లేరు. వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళు, పనిలో ఉన్న వాళ్ళు, పని కలిగిన వాళ్ళు, కుటుంబాన్ని పోషించుకుంటున్న వాళ్ళు, వాళ్ళకు కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈరోజు మీరు గమనించండి, సోమరపోతుల వలె మనుషులు ప్రవర్తిస్తారు. ఇదిగో ఈ బెగ్గింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ సుఖాలు, వాళ్ళ శరీరాలను సుఖపెట్టుకునే పరిస్థితుల్లో కనబడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా ఏదో సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఆ సేవను దేవుడు హర్షించడం. ఇక్కడ రాయబడుతున్న మాటలు మనకు అర్థం కాదు. ఏం చెబుతున్నాడు ఈయన అంటే బీదలకు సువార్త ప్రకటించాలట. సరే, బీదలకే కదా ప్రభువా నువ్వు ప్రకటించడానికి వచ్చావు. సరే, ఒకవేళ పేతురు గారు బేదవాడు అనుకుందాం, యోహాను గారు బేదవాడు అనుకుందాం, ఒకవేళ నతానేయులు గారు కూడా బేదవాడు అనుకుందాం. ఒకవేళ వీళ్ళ బేదవాడు అనుకుంటే శిష్యులు, ఆ శిష్యుల్లో మత్తయి గారు కూడా ఉన్నారు. మత్తయి గారు బేదవాడా? మత్తయి గారు ఎవరు? మత్తయి గారు ఒక ధనవంతుడు, ధన సమృద్ధి కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, ట్యాక్స్ ని కలెక్ట్ చేసే ఒక ట్యాక్స్ కలెక్టర్. ఈ రోజు ఐటీఐ అధికారులు ఎలాగైతే ఉన్నారో అలాంటి ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఆయన ట్యాక్స్ ను కలెక్ట్ చేసేవాడు. అంతటి ఉన్నతమైన ఉద్యోగం కలిగిన వాడు, కొన్ని రూపాయలు కలిగినటువంటి ధనవంతుడు ఆయన, సామాన్యుడు కాదు, ధన సమృద్ధి కలిగిన వాడు. మరి ఆయనకు కూడా ఏం చేశాడు ఈయన? నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆయనే కాదు, పోనీ ఇంకా మనం వెళితే, పోనీ మత్తయి గారిని విడిచిపెట్టి ఇంకాస్త ముందుకు వెళితే జక్కయ్య గారిని పిలిచిన సందర్భం మనకు కనపడింది. జక్కయ్య గారు ఎవరు అంటే ఏం రాయబడింది? జక్కయ్య ధనవంతుడు అని రాయబడింది. ధనవంతుడైన జక్కయ్య తెలుసు కదా మనకి. చూడు లోకాసు వార్తలు, లోకాసు వార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో రాయబడుతున్న ఆ మాట మనం చూసినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట చూడండి.
ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాను. దాని గుండగా పోవుచుండెను. ఇదిగో సొంకపు గుత్తదారుడైన, ఇక్కడ రాయబడుతుంటాడు, ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు. జక్కయ్య ఎవరు అంటే అక్కడ మెన్షన్ చేస్తూ చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆయన ధనవంతుడు. ఇప్పుడు ఈ ధనవంతుడట ప్రభు దగ్గరికి రావాలనుకోలేదు. మరి ఏమనుకున్నాడు? జస్ట్ ప్రభువుని చూడాలనుకున్నాడు. ఎలా చూడాలనుకున్నాడు? నేను చూసిన సంగతి ప్రభువు కూడా తెలియకుండా చూడాలనుకున్నాడు. నేను చూసే సంగతి చుట్టూ ఉన్న జనాలకు కూడా తెలియకుండా అనుకున్నాడు. ఏమీ తెలియకుండా చూద్దామని ట్రై చేశాడు. ఎవరికి తెలియకుండా ఆయన అలా చూసి అలా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అలా వెళ్ళిపోదాం అనుకున్న ఆయన నేనేం చేస్తున్నాడు? జక్కయ్య దిగురా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. తర్వాత మరలా అంటున్నాడు, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా ఎవరు అంటే అబ్రహాము కుమారుడే అని అంటున్నాడు. మరి ఆయనకి ఎందుకు చెప్పాడు? ఒకవేళ పేదలకే సువార్త ప్రకటించాలనుకుంటే ధనవంతుడైన జక్కయ్యకి ఎందుకు చెప్పాడు? జక్కయ్యని ఎందుకు పిలిచాడు? జక్కయ్యనే కాదు, ప్రభువును వెంబడించిన వాళ్ళలో ధనవంతులైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పోను ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు గమనించండి, కొన్నేలు ఎవరు అన్నప్పుడు కొన్నేలు ఒక ధనవంతుడు. ధనవంతుడైన కొన్నేలుకి చెప్పబడింది. పోని బర్నబా గారు ఎవరు? ఆయన ధనవంతుడే. ఇంకా చెప్పాలంటే సంఘమైనటువంటి అనేక మంది. ఎవరు వీళ్ళందరంటే అనేక మంది ధనవంతులు మనకు కనబడుతున్నారు. మరి వీళ్ళందరికీ ఏం చేయబడింది అన్నప్పుడు సువార్త ప్రకటింపబడింది. మరి వాళ్ళకి ఎందుకు ప్రకటించాడు? ఇక్కడ రాయబడింది ఏంటి? రాయబడిన లేఖనం ఏంటి? ఆయన చదివింది ఏంటి? అది నెరవేరుతుందని చెప్పింది ఏంటి? అక్కడ భేదవాడని చెప్పిన తర్వాత ఎంతమంది ధనవంతుల్ని ఎందుకు పిలిచాడు? ఇంకా చెప్పాలంటే గుడ్డి భిక్షగాడు ఉన్నాడంట. ఆ భిక్షగాడిని ప్రభువు పిలవలా, ప్రభువునే భిక్షగాడు పిలిచాడు. ఏమని పిలిచాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను దాటిపోవద్దు అని ఆయన పిలిచాడు. భిక్షగాడు ప్రభువును పిలిచాడు. ఇలా కొన్ని సందర్భాలలో వీళ్ళని దాటి వెళ్ళిపోతుంటే వాళ్లే పిలిచి మేలు పొందినట్టుగా మనకు కనబడుతుంది. కానీ కొందరు దగ్గరికి వెళ్ళి ఆయన పిలుస్తున్నాడు. మరి వాళ్ళకెందుకు చెప్పాడు అంటే వాళ్ళకేంటి అంతెందుకు, సమరయ స్త్రీకి చెప్పాడు ఆయన. సమరయ స్త్రీకే కాదు, నికోదేముకు చెప్పాడు. నికోదేమేవాడు? ఒక ఉన్నతమైన అధికారి. ఇలాంటి వాళ్ళందరికీ చెప్పాడు కదా. మరి ఎందుకు ఏం చెప్పాడు అంటే ఆయన చెప్పడం వెనక ఒక రీజన్ ఉంది. ఏంటి రీజను అన్నప్పుడు ఇదే విషయాన్ని ఎక్కడ మనకు కనబడుతుంది రెఫరెన్స్ అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడుతున్నమాట. లోకా సువార్తలు మనకు కనబడుతున్న లేఖనం ఏదైతే ఉందో ఆ లేఖనం మనకు ఎక్కడ కనబడుతుందంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి రాయబడుతున్నమాట. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అని ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూడగలిగితే లోకా సువార్తలో బేదలు అన్నాడు, ఎక్కడేమంటున్నాడు? దీనులు అన్నాడు. రెండు ఒకటే కదా అని అనుకోవచ్చు, పర్యాయ పదాల కదా. అవును, దీనుడు బేద. అక్కడ దీనుడు అని ఉంది, ఇక్కడ దీనుడు అని ఉంది, అక్కడ బేదలు అని ఉంది. ఈ దీనుడు బేదలు ఒకటే కదా అంటే ఒకటే. కానీ నీవు అనుకుంటున్నట్టు ఈ బేదలు వేరు, ఇక్కడ రాయబడుతున్నటువంటి దీనులు వేరు. నీ ఆలోచనలో నీవు బేదలంటే ఏమనుకుంటున్నావు అంటే తినడానికి తిండి లేనివాడు, కట్టుకోవడానికి బట్టలు లేనివాడు, తాగడానికి నీళ్లు లేనివాడు, ఉండడానికి చోటు లేనివాడు, బతకు తెరువు లేకుండా
లోకంలో బతుకుతున్నవాడు అని మనం అనుకుంటున్నాం. ఒకవేళ వీళ్ళనే పేదవాళ్ళుగా, పేదరికం కలిగిన వాళ్ళుగా నువ్వు గుర్తిస్తే, దేవుడు వీళ్ళని మాత్రమే పేదరికం కలిగిన వాళ్ళకి గుర్తించడు. ఆయన వేరే సెంటెన్స్ లో ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు ఈయన అంటే, దీనుల గురించి ఇక్కడ రాయబడిన పదాన్ని ప్రభువారు వివరిస్తూ చెప్పిన మాట ఒకటి ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి రాయబడుతున్న మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటున్నారు. ఆత్మ విషయమై, ఇక్కడ శరీర విషయమై దీనులు కాదట. అంటే శరీరపరమైన దీనులు ఉన్నారు, అలాగే ఆత్మపరమైన దీనులు ఉన్నారు. శరీరపరమైన దీనుల గురించి ఈయన మాట్లాడట్లా. శరీరపరమైన దీనులు అనగా ఎవరు అంటే, ఇందా మనం అనుకున్నామే, వీళ్ళందరూ తినడానికి తిండి లేనివాడు, తాగడానికి నీళ్లు లేనివాడు, ఉండడానికి చోటు లేనివాడు, ధరించడానికి బట్టలు లేనివాడు, ఇలాంటి వాడిని శరీరపరంగా దీనులు అన్న కోటలు మనం వేయచ్చు. కానీ ఇక్కడ చెబుతున్న మాట మీరు ఆలోచిస్తే, ఎక్కడ చెబుతుంది ఎవరి గురించి అంటే, ఆత్మ విషయమై దీనులు. ఆత్మ విషయమై దీనులు ఏంటి అని అనుకోవచ్చు. ఆత్మ విషయంలో కూడా దీనత ఉండాలి. ఎవరి ఆత్మ విషయమై దీనులు అన్నప్పుడు, ఆత్మ విషయమై దీనత్వం కొందరుంటారు. ఎవరు వీళ్ళంటే, రాయబడుతున్న మాట చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం నుంచి రాయబడుతున్న మాట, అవన్నీ నా హస్తకృతములు అన్నాడు చూడండి. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై అన్నాడు చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. చూడండి, దృష్టించున్నాడట. ఆయన కొందరిని చూస్తున్నాడు. ఎవరిని అంటే, ఎవడు దీనుడై అన్నట్టు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే నేను దృష్టిస్తాను. అంటే దేవుని కోటలో కొందరు దీనులు ఉన్నారు, లోకం కోటలో కొందరు దీనులు ఉన్నారు. దేవుని కోటలో ఉన్న దీనులు వేరు, కానీ లోకం కోటలో ఉన్న దీనులు వేరు. లోకం ఎంపిక చేసుకున్న దీనులు వేరు, లోకం చూసే దీనులు వేరు, కానీ దేవుడు చూసే దీనులు వేరు. ఎవరి దీనులు అంటే, వీళ్ళంటే దీన మనస్సు కలిగిన వారు, హృదయం కలిగిన వారు. అంటే వీళ్ళ శరీరం మీద కనపడదు దీనత్వం, మరి ఎక్కడ కనపడుతుంది? హృదయంలో కనపడుతుంది అంటే దీనత్వం. మనం దేన్ని చూస్తున్నాం? హృదయం మనకు కనపడదు కాబట్టి మనం దేన్ని చూస్తాం? శరీరాన్ని చూసి అయ్యో ఈయన దీనుడండి అని నువ్వు లెక్క కడుతున్నావు. శరీర పరంగా నువ్వు చూసి అయ్యో ఈయన దీనుడండి, ఈయన దరిద్రుడండి అని నువ్వు లెక్క కడుతున్నావు. కానీ దేవుడు అంటాడు, నేను శరీరం చూసి నేను లెక్క కట్టే మనిషిని కాదు, నేను దేవుణ్ణి గనక నేను హృదయాన్ని బట్టి లెక్క కడతాను అనొచ్చు. హృదయాన్ని బట్టి ఎలా అంటే, ఇదిగో చలికి వణుకుతున్నవాడు, బట్టలు లేక, చోటు లేక, ఇల్లు లేక చలికి వణుకుతున్నవాడు చూసి నువ్వు దీనుడు అంటావే? కాదు, నా మాట విని భయంతో వణుకుతాడే నిజమైన దేవుడు అంటాడు. నాకు భయపడేవాడు దీనుడు, నాకు భయపడేవాడు దేవుడు. ఎలా భయపడతాడు? ఎలా భయపడతాడు? ఎవరు భయపడతారు? ఎవరు భయపడతారంటే మీరు గమనించండి, ఏమీ లేనివాడు భయపడతాడు, అన్నీ ఉన్నవాడు భయపడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, గాలి వేస్తుంది అనుకోండి, ఇల్లు ఉన్నవాడు భయపడ్డాడు, ఇల్లు గట్టిగా ఉన్నవాడు భయపడ్డాడు. మరి ఎవడు భయపడతాడు అంటే, డేరాలో ఉన్నవాడు భయపడతాడు, అరే గాలి వేస్తుంది, డేరా ఎగిరిపోతుంది. గుడిసులో ఉన్నవాడు భయపడతాడు గాలిని చూసి, ఎందుకంటే ఆ గుడిసు పైన ఉన్నటువంటి ఆకులు ఎగిరిపోతాయి. వాన పడుతుంది అనుకోండి,
బిల్డింగ్ లో బతికేవాడు భయపడ్డు. మరి ఎవరు భయపడతారు అంటే చెట్టు కింద బతుకుతున్నవాడు భయపడతాడు. చెట్టు కింద ఈ వాతావరణం ఎలా ఉండాలి, ఇలా ప్రతి విషయంలో కొన్ని భయాలు ఉంటాయి మనిషికి. కానీ వాటిని చూసి లోకంలో ఉన్నటువంటి ఇవి లేని వాళ్ళు భయపడతారు. కానీ ఇంకొందరు భయపడతారట. అన్నీ ఉన్న భయపడేవాడు ఎవడంటే, నాకు ఏమీ లేదని ఎవడైతే అనుకుంటాడో వాడు భయపడడం మొదలు పెడతాడు. మిగిలిన వాడు ఎందుకు భయపడ్డు? నాకు బిల్డింగ్ ఉంది కాబట్టి భయపడ్డు, నాకు డబ్బు ఉంది కాబట్టి భయపడ్డు. అది మీరు గమనించండి. ధనం కలిగిన వాళ్ళు అహంకారంతో ఉంటారు. నాకేంటి. ఒకవేళ ఈ ఊరు మునిగిపోయింది అనుకోండి, వాడు అనుకుంటాడు ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు వెళ్తాను, ఈ ఇల్లు పాడైపోతే ఇంకో ఇల్లు కట్టుకుంటాను, ఈ ఇల్లు సరిపోకపోతే ఇంకో ఇల్లు కట్టుకుంటాను. ఇలా ప్రతి విషయంలో వాడుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో, వాడుకున్న సమృద్ధిని బట్టి వాడు ఏమనుకుంటాడంటే నాకేంటి అన్న అహంకారం ఉంటుంది. నాకేంటి. కానీ ఏమీ లేనప్పుడు అనుకుంటాడు అరే ఇది సరిపోకపోతే ఎలా అనుకో. అదే చూడండి, మన దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, నలుగురు ఉన్నాం, 100 రూపాయలకు భోజనం ప్యాకెట్ వస్తుందంటే తెచ్చికిని పెట్టుకున్న మన భయం ఏంటో తెలుసా? ఇది సరిపోకపోతే ఏం చేయాలి. అలా కాకుండా కోటీశ్వరుడు ఉన్నాడు, వాడి దగ్గర ఒకళ్ళ దగ్గర అంటాడు, ఏమంటాడంటే వాడ కాదు 4 తీసుకురండి. ఎందుకు? సరిపోకపోతే ఏం చేస్తాం. కాబట్టి ఉంటే ఏం చేద్దాం, ఉంటే మిగులుద్ది, కానీ లేకుండా మాత్రం ఉండకూడదు. ఇలా వాడి దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం వాడికి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే బీదవాడు తినడానికి భయపడతాడు, బీదవాడు బట్టలు వేసుకోవడానికి భయపడతాడు, బీదవాడు తప్పు చేయడానికి కూడా భయపడతాడు. అందుకే బీదవాడు తప్పు చేసాడు అనుకోండి, లోకం ఏం చేస్తుంది, వాడిని కాపాడడానికి ఎవరు ఉండరు. కానీ ధనవంతులు తప్పులు చేయడానికి చూడండి ఎంత ధైర్యంగా వస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళని కాపాడడానికి పెద్ద పెద్ద నాయకులు ఉంటారు. కాబట్టి ధైర్యంగా తప్పులు చేస్తారు. ఒకవేళ మన ఆరోగ్యం పాడైపోద్దామని భేదవాడు భయపడతాడు, కానీ ధనవంతుడు భయపడ్డు. ఎందుకంటే పోతే మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళా బాగు చేయించుకుంటున్నాడు, డబ్బు ఉందనుకుంటాడు. ఈ దేశం కాకపోతే విదేశాలు వెళ్ళి మరి నేను బాగు చేయించుకుంటాను అన్న ధైర్యంతో బతుకుతాడు. అందుకే పేదవాడు వణుకుతాడు, పేదవాడు భయపడతాడు, కానీ ధనవంతుడు ధైర్యంగా బతుకుతాడు. ఇది లోకంలో మనం చూస్తాం కదా. కానీ కొంతమంది ఉంటారు, పేదవాడు కూడా భయపడతాడు. పేదవాడు కూడా వాడి దగ్గర ఏమీ లేకపోయినా దౌర్జన్యాన్ని ఆశ్రయిస్తారు. దౌర్జన్యంగా లాక్కుని వెళ్ళిపోతారు, లేకపోతే ఎక్కడో చోట చొరబడతారు. వీళ్ళని దౌర్జన్యంతో ఆక్రమించి తనకు లేని దాన్ని కూడా అనుభవిస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. పేదరికను బట్టి భయపడేవాడు ఉన్నాడు, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ధైర్యంగా బతికేవాడు కూడా ఉన్నాడు. అది చాలా మంది అంటారు చూడండి, నాకేమీ పోదు, ఎవడికి పోద్ది. అది భయపడాలంట. ఎవడు భయపడాలి తెలుసా? అద్దాలలో ఉన్నవాడు భయపడాలంట, కింద ఉన్నవాడు భయపడక్కర్లేదు. అందుకే కారేసుకి రోడ్డు కారు మీద వెళ్తున్నవాడు భయపడాలి. ఏమీ లేనివాడు, వాడు కోపం వచ్చింది అనుకోండి, రాయి తీసుకుని ఏం చేస్తాడు, కొడతాడు. కాబట్టి నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదంటాడు ఒకడు. నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ దగ్గర ఉంది కాబట్టి పోతుందన్న భయం నీకుంది. కానీ నాకున్న ధైర్యం ఏంటి, నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా బతికేవాడు ఉన్నారు. ఒకవేళ అప్పులు చేసాడు అనుకోండి, ఏమన్నా ఉంటే అప్పిచ్చిన వాడు ఉన్నదాన్ని ఏం చేస్తాడు, పట్టుకెళ్ళిపోతాడు. ఏమీ లేని వాడు అప్పు చేశాడు అనుకోండి, ఏం చేస్తాడు, ఏం పట్టుకెళ్తావు పట్టుకెళ్ళి. ఈరోజు మీరు గమనించండి, అప్పులు చేసి కూడా ధైర్యంగా బతుకుతున్న వాడు లేరా? దౌర్జన్యంగా బతుకుతున్నారు. ఏమని ఏం చేస్తావు, పైగా గట్టిగా మాట్లాడితే ఏం చేస్తా ఉంటున్నారు, నీ మీదే కేసు పెడతాం. ఇది దౌర్జన్యం. పేదవాడు కూడా భయపడిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే దౌర్జన్యానికి అలవాటు పడినవాడు. అందుకే మీరు గమనించండి, ధనాన్ని బట్టి వాడు దౌర్జన్యంగా ప్రవర్తిస్తాడు, అహంకారంగా ప్రవర్తిస్తాడు. మరి వీడు పేదరికాన్ని బట్టి కూడా దౌర్జన్యాన్ని బలంగా మార్చుకుని
వీడు అహంకారంగా మారిపోతాడు. ఈ కేటగిరీలు ఇద్దరిలోనే ఉంటుంది. కానీ ఇంకో కేటగిరీ ఉందట. ఏంటి కేటగిరీ అంటే భయపడుతూ బతికేవాడు. వీళ్ళందరూ దేవుడు భయపడతారంటే ఎలా భయపడతారు అన్నప్పుడు ఎలా భయపడతారంటే దేవుడు అంటే భయం అంటే వీళ్ళకి. డబ్బున్నా భయపడతాడు, అధికారం ఉన్నా భయపడతాడు, వాడు ఎంత హోదా కలిగిన వాడైనా భయపడతాడు, వాడు రాజు అయినా భయపడతాడు, వాడు మంత్రి అయినా భయపడతాడు, ఎలాంటి వాడైనా భయపడతాడు. ఎలా భయపడతాడు? ఇదిగో ఈ దేశానికి నేను రాజును కదా అనుకోడట, నేను ఈ దేశం మీద అధికారిని కదా అనుకోడట, నా చేతిలో పవర్ ఉంది కదా అనుకోడట, నా వెనక డబ్బు ఉంది కదా అనుకోడట, నా వెనక బలం ఉంది కదా, సైన్యం ఉంది కదా అనుకోడట. మరి ఏమనుకుంటాడంటే భయపడుతూ ఈయనోటి అనుకుంటాడంటే ఏమనుకుంటాడంటే 66 అధ్యాయం వచ్చింది. ఏమనుకున్నాడు చూడండి. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు. ఆకాశాన్ని చూసినప్పుడు ఆయన కనిపిస్తుంది అక్కడ ఏమని? ఆకాశం ఎవరిది? దేవుని యొక్క సింహాసనం, ఇది ఆయనది. తర్వాత భూమిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? భూమి దేవుని యొక్క పాదపీఠం అనుకుంటున్నాడు. మనకేమనిపిస్తుంది అన్నది చెక్ చేసుకోవాలి. నీకేమనిపిస్తుంది? ఒకవేళ నీకు డబ్బు ఉందా? డబ్బున్న నీకేమనిపిస్తుంది? ఇదిగో ఆ పొలం నాది, ఆ స్థలం నాది అనుకునేవాడు ఒకడు. ఇదంతా మందే, ఇదంతా నా ప్రాపర్టీ, ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది. ఇలాంటి ఆలోచనలతో నీ ఆస్తిని బట్టి అహంకారంగా ప్రవర్తిస్తున్నావు అంటే అర్థం తెలుసా? నీవు దాన్ని చూసి వాళ్ళతో అనుకుంటున్నావు ఏమని? ఇది నాది, నాకు ఎంత ఉంది, నాకు ఎంత ఉంది, నాకు ఆస్తి ఎంత ఉంది, నాకు ఇన్ని స్థలాలు ఉన్నాయి, నాకు ఇన్ని పొలాలు ఉన్నాయి, నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇంత అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక ఆయన అనుకుంటాడట, ఈ బంగారం నాది కాదు, మరి ఎవరిది? ఆయనది. ఈ పొలం నాది కాదు, ఆయనది. ఈ స్థలం నాది కాదు, ఆయనది. ఈ డబ్బు నాది కాదు, ఆయనది. ఆకాశాన్ని చూసినప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ ఆకాశం నాది కాదు, ఆయనది. ఈ భూమిని చూసినప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ భూమి నాది కాదు, ఆయనది. పొలం డాక్యుమెంట్స్ ఈయన పేరునే ఉన్నాయి. వాళ్ళ తాత సంపాదించి వాళ్ళ తండ్రికి ఇస్తే వాళ్ళ తండ్రి జాగ్రత్తగా దాన్ని రెట్టింపు చేసి ఈయనకి. కానీ ఈ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసి నేను అనుకుంటాడంటే ఈ ప్రాపర్టీ నాది కాదు, ఈ స్థలం నాది కాదు, ఈ పొలం నాది కాదు, అసలు ఈ భూమి నాది కాదు, మరి ఎవరిదంటే ఈ భూమి దేవుని పాదపీఠం, ఆయన పాదపీఠం మీద నేనేస్తున్నాను, నేను బతుకుతున్నాను, నేను బతుకుతున్నాను. ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడు చూడండి, ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడు ఈయన. అంటే ఇది నాది కాదు, నాకు ఇవ్వబడింది, నాకు వచ్చింది. ఇది ఎవరిది? ఆయనది. నిజమే, మీ తాత నీకు ఇచ్చి ఉండొచ్చు, కానీ మీ తాత ఎక్కడది? మీ తాతకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ నీ శరీర సంబంధమైన ఆస్తులు చూసి, అధికారాలను చూసి నువ్వు మాట్లాడుతుంటే ఇదిగో నాకు అక్కడి నుంచి వచ్చింది, ఇది నాదంటే ఆయనకు వచ్చినట్టు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాత ఏమైనా క్రియేట్ చేశాడా? మీ తాత ఈ మొబైల్ చేసినోడు నాదన్నాడు అనుకోండి, అర్థం ఉంది. ఎందుకంటే వాడది క్రియేట్ చేశాడు కాబట్టి వాడు దాన్ని పేరేసుకోవచ్చు. ఈ భూమిని ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు కలిగించారు? కలిగించిన వాడు ఎవడు? చివరికి మన తాత గాని మన ముత్తాత గాని కనీసం ఇసుక రవ్వన్న కలగజేసినోడు ఉన్నాడా? ఎవరున్నారు? ఏ ధనవంతుడని మీరు గమనించండి. ఒకవేళ నేను ధనవంతుణ్ణి, ఈ ప్రాపర్టీ అంతా నాదే అంటే సరే, నీకు ఎలా వచ్చింది? నువ్వు కలిగించావా? తెలివైనోడు ఇలా ఆలోచిస్తాడట. తెలివైనోడు ఇలా ఆలోచించి ఇది ఎలా ఆలోచిస్తాడంటే ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని మాట్లాడుతూ ఈ భూమి మీద ఏం చేస్తారంటే 2వ వచనం, ఇదిగో అవన్నీ ఆయన హస్తకృతాలయములను, హస్తకృత్యములు అంటారు. ఇవన్నీ ఏంటి అంటే ఆయన హస్తకృత్యములు, ఆయన చేతి పనులు ఇవి. ఈ భూమిని ఎవరు చేశారు అంటే ఆయన చేతులతో చేసుకున్నాడు. ఆకాశాన్ని ఎవరు చేశారు? ఆయన చేతులతో ఆయన చేసుకున్నాడు. ఆయన చేసుకున్నటువంటి పనులు ఇవి. ఆయన ఆకాశాన్ని చేసి, ఆయన భూమిని చేసి,
ఆయన నక్షత్రాలను వేసి, ఆయన సూర్యచంద్రుల్ని చేసి, వాటిలో నిన్నేం చేశాడు? నేను పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, మనం చేసిందా దేవుడు మనకి ఇచ్చిందా? దేవుడు మనకి ఇచ్చింది. మరి ఇవన్నీ ఎవరివి? ఆయన చేసుకున్నాడు. ఆయన చేసుకున్న దాంట్లో నీకు ఏం చేశాడు? చోటిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నీకేముంది? నీది ఏంటి అని అడిగితే నీకేముంది? నీకు ఏమీ లేదు. ఇప్పుడు చెప్పండి, అంబానీ గారికి ఏముంది? ఏమీ లేదు. ఎలాన్ మాస్క్ ఏముంది? ఏమీ లేదు. బిల్ గేట్స్ కి ఏముంది? ఏమీ లేదు. మోడీ గారికి ఏముంది? ఏమీ లేదు. బాబు గారికి ఏముంది? ఏమీ లేదు. ట్రంప్కి ఏముంది? ఏమీ లేదు. ప్రపంచాన్ని పరిపాలించే నాయకులు ఎవరైనా ఈ రాజ్యాన్ని వాళ్ళు ఏమైనా చేశారా? అమెరికన్ తయారు చేసుకున్న ట్రంప్ గారా? భారతదేశం తయారు చేసుకున్న మోడీ గారా? లేదా ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకున్న బాబు గారు? ఎవరు క్రియేట్ చేసింది కాదు. మరి ఎవరు క్రియేట్ చేశారంటే, క్రియేట్ చేసిన ఆయన ఉన్నాడు. ఆ క్రియేట్ చేసిన ఆ ప్రదేశం ఏదైతే ఉందో, ఆ దేశం ఏదైతే ఉందో, ఆ భూమి ఏదైతే ఉందో, ఆ భూమిని భాగాలుగా చేసుకుని ఏం చేసుకుంటున్నాం? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నీదని పంచుకుని ఏం చేస్తున్నారు? పరిపాలిస్తున్నారు. పరిపాలించుకోవడం తప్పు కాదు, పరిపాలించుకోండి. పంచుకోవడం తప్పు కాదు, పంచుకోండి. అనుభవించడం తప్పు కాదు, అనుభవించండి. కానీ అనుభవిస్తున్న నీవు, తింటున్న నీవు, తిరుగుతున్న నీవు, చివరికి పాలిస్తున్న నీవు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇది నేను కలిగించింది కాదు, మరి ఎవరిచ్చింది అంటే, ఎవరో తయారు చేసుకున్న భూమి మీద నేను పెత్తనం చేస్తాను. ఇలా అనుకున్నవాడు అనుకుంటాడట, ఏదీ నాది కాదు, ఏది నేను తీసుకుని రాలేదు, ఏది నేను తీసుకుని రాలేదు. ఇలా అనుకున్నవాడు ఏం చేస్తాడంటే, ఇది నాది కాదు అన్న భయంతో ఉంటాడు. వాడు దీనుడు. చూడండి, కోటలోనే ఉంటాడు, కోటలో ఉన్న రాజు అనుకుంటాడు ఈ కోట నాది కాదు అని భయపడతాడండి. ఎందుకంటే ఈ కోటలో నన్ను పెట్టిన దేవుడు ఏదో ఒక రోజు నన్ను ఖాళీ చేయమంటే పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడతాడు. అందుకంటే నా మాట విని ఎవడు వణుకుతాడు? ఎవరు వణుకుతాడు? ఇది నాదనుకున్నవాడు వనకడు, ఇది దేవుంది అనుకున్నవాడు వణుకుతాడు. ఇది దేవుంది అనుకున్నవాడు వణుకుతాడు. ఆ వణికేవాడు సింహాసనం మీద ఉన్న వణుకుతాడంటే, దావీదు గారు సింహాసనం మీద కూర్చున్నా నాతాను ప్రవక్త వచ్చాడు. దావీదు ఎక్కడ? నాతాను ప్రవక్త ఎక్కడ? దావీదు ద కింగ్, ఒక యోధా సామ్రాజ్యానికి, ఇశ్రాయేలు దేశానికి రాజు, అయిన మహారాజు. అలాంటి రాజు సింహాసనం మీద కూర్చుంటే ఒక చిన్న ప్రవక్త, ఆ ప్రవక్త వచ్చి అంటున్నాడు, నువ్వు తప్పు చేశావంటే వెంటనే సింహాసనం దిగి ఏడవడం మొదలు పెట్టాడు. అదే నాదనుకుంటే నాతాను తల తీసేయడానికి ట్రై చేయాల. మరి ఏమంటున్నానంటే, ఇది నాది కాదు, ఈ సింహాసనం నాది కాదు, నేను తప్పు చేశాను. ఆ మాట విని వరకడం మొదలు పెట్టాను. నేను తప్పు చేశాను. భయపడిన వాడు వణుకుతాడు, భయపడినవాడు. అందుకే దానియేలు కాలంలో మీరు గమనించగలిగితే, బెల్షజరు దేవుని పరికరాలు నట్ట మద్యం పోసుకుని తాగాడు. తాగినప్పుడు ఒక హస్తము కిందకి దిగి వచ్చి రాస్తున్న మాట ఏంటి తెలుసా? మెనే మెనే టేకెల్ పార్స్. చూడండి మాట, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24. ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాత రాసెను అన్నాడు. చూడండి, ఈ రాత రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకెల్ పార్సిన్ అని చెప్పి, ఈ వాక్య భాగం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వంలో లెక్క చూచి దానిని ముగించి.
ఇదేంటంటే అప్పుడు దాకా వీడు అనుకున్నాడు ఈ రాజ్యం నాదనుకున్నాడు. ఇంకొక ఆయన పైనుంచి వచ్చి లెక్కలేసాడట. లెక్కలేస్తానంటే ఎవరు నువ్వు పాలేరువి లెక్కలు ఎవరేస్తారు? యజమాని వచ్చి మనకి జీతానికి లెక్కలేస్తాడు. ఎంత పని చేసావు, నీకెంత ఇవ్వాలి. వచ్చాడట ఒక ఆయన లెక్కలేసాడట. రాజ్యం నాది, సింహాసనం నాది, నువ్వు నా ఎదుటే నాటకాలాడు. నువ్వు నా ఎదుటే నాటకం ఆడ. అందుకే నీ రాజ్యాన్ని నేను ఏం చేశాను తెలుసా? తూకం వేసాను అంటుంటుంది. ఎందుకోసారి కట్టాడు. అనగా ఆయన త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడ్డావు. నువ్వు తక్కువగా కనబడ్డావు. పెరేసనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పార్శికులు ఇవ్వబడును. అయిపోయిన తర్వాత నీ సర్వీస్ అన్నాడు. తీసి అవతల పడేసాడు రాత్రికి రాత్రి. ఎందుకు? కోట నాదనుకున్నాడు వాడు, కానీ ఆ రోజు కోట ఖాళీ చేయాల్సి వచ్చింది. రాజ్యం వాడిదనుకున్నాడు వాడు, కానీ ఆ రోజు రాజ్యమే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఖాళీ చేయాల్సి వచ్చిందంటే రాజ్యము నీది కాదు, కోట నీది కాదు. మరి ఎవడు గమనించండి, దీనత్వం అనేది మనకి శరీరం మీద కనపడటం కాదు, ఆత్మలో కనపడడం. ఇల్లు ఎవరిదరా అని అడిగాను. నీదని జనానికి చెప్పు, కానీ లోపల మాత్రం ఆత్మకి చెప్పాల్సింది తెలుసా? ఇల్లు దేవుడిచ్చింది. తేడా వస్తే ఏం చేస్తారు? ఆ ఇంట్లోంచి మెడపెట్టి బయటికి ఇంటేస్తారు. రాత్రి ఇంటి నుంచి ఇంట్లో ఉన్నాడు బయటపడిన దాఖలాలు లేవా? ఉన్నాయి. గత రాత్రి అంతవరకు కోటీశ్వరుడు, తెల్లారిసరికి ఏమయ్యాడంటే బెకార్ అయిపోయాడు. అడుక్కు తినే స్టేజ్కి వచ్చాడు. ఎలా చేస్తాడంతే వస్తాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంట్లోంచే కాదు ఒంట్లోంచి కూడా పంపించేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నాది అన్న డైలాగ్ ఆయనకి వినపడకూడదు. ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ స్థలం నాది అని. ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ ఏంటో తెలుసా? ఈ చెయ్యి నాది, తర్వాత ఈ కాలు నాది, ఈ కన్ను నాది. నా ఇష్టం అంటాడు ఒక్కొక్కడు. కళ్ళు పీకేస్తాడు ఒక్కొక్కడికి. కన్ను నీది కాదు, చెయ్యి నీది కాదు, కాలు నీది కాదు, అసలు నీ శరీరమే నీది కాదు, నీకు దేవుడిచ్చింది. నీ బతుకేముందరా? గట్టిగా మాట్లాడితే నీ ఆత్మకు ఈ శరీరం కూడా ఆయన ఇచ్చింది. అది ఆత్మ విషయమై దీనడం వల్ల. ఎందుకంటే దేవా నీవే గనక లేకపోతే నా ఆత్మకి ఏం లేదు. కనీసం ఈ దేహం లేదు, ఆత్మ ఉండడానికి ఈ దేహం లేదు, ఈ దేహం ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు ఉండడానికి ఈ లోకము లేదు. ఇవన్నీ ఎలా వచ్చినాయి? నా ఆత్మకు శరీరం ఇచ్చావు, నా శరీరానికి ఈ లోకం ఇచ్చావు. నువ్వే గనక ఇవ్వకపోతే నాకంటూ ఏది లేదు అని ఆత్మ విషయం ఏమైపోవాలట? దీనుడు. అలా దీనుడైన వాడు ఎవరు? ధన్యుడు అన్నట్టు. ధన్యుడు అన్నాడు. అలా దీనుడైన వాడు. అలా దీనుడైన వానికి ఏం జరుగుతుందంటే, అలా దీనుడైన వానికి హలో అలా దీనుడైన వానికి దేవుడు అంటున్నాడు, నీలో దీనత్వం ఉంది. అలాంటి దీనుడికి ఏం చేయబడి తెలుసా? సువార్త వినపబడి. అది మ్యాటర్. దానికి అర్థం ఏంటో తెలుసా? ఎవడైతే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటాడో అలాంటి వాడికి ఏం చేయబడుతుంది అంటే సువార్త ప్రకటించబడుతుంది. అందుకే మత్తయ్య గారికి ఎంతో ఉంది, కానీ ఆయన అనుకుంటున్నాడు ఇదేది అది కాదు, నాది కాదు. మీరు గమనించగలిగితే ఒక దీనుడు ప్రార్థన చేశాడు. ఆయన దీనుడు కాదు సుమా, ఆయన ధనవంతుడు. ఆ ధనవంతుడు చేస్తున్న ప్రార్థన చూడు. 18వ అధ్యాయం లోకాసు వార్త 18వ అధ్యాయం
18వ అధ్యాయంలో ఒక ఆయన చేస్తున్న ప్రార్థన మనకు కనపడుతుంది. 11వ వచనం నుంచి పరిసేయుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలన ఈ సుంకర వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వీడికి బలుపెక్కు, వీడికి ఎవరికి? పరిసేయుడికి. ఈ పరిసేయుడు అంటున్నాడు, నాకు ఇదిగో నా పరిస్థితి నాకెంత ఉంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమన్నాడంటే, ఇదిగో నేను వారమునకు 2 మార్లు ఉపవాసం అంటున్నాడట. చూడండి, నా సంపద. ఎవరి సంపద? బా, ఎంత గొప్ప డైలాగ్ అండి. వీడి సంపద ఉంటది, నా సంపద. నా సంపద అంతటిలో నీకు 10వ వంతు ఇస్తున్నాను తెలుసా అన్నాడు. నీకు 10వ వంతు ఇస్తున్నాను తెలుసా? సంపద నాది, నీదా? ఎలా వచ్చింది సంపద? సంపద నాది, నా సంపదలో నీకు 10వ వంతు ఇస్తున్నాను. అని తనలో తాను ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఇదంతా నాదే, దాంట్లో మళ్ళీ నీకేం చేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, నిన్ను పెంచుతుంది నేనే అన్నట్టు ఉంటుంది. చూడండి డైలాగ్. నీకేం చేస్తున్నాను? నీకు 10వ వంతు ఇస్తున్నాను తెలుసా? నీకు 10వ వంతు ఇస్తున్నాను తెలుసా? ఎలా అన్నారు కదా, చిన్నప్పుడు ఏదో ఖర్చు టీచర్ అడిగాడట, 2 రెళ్ళు అంతరా, నన్ను ఎందుకు అడుగుతున్నా అన్నాడట. నిన్ను అడిగితే రా చెప్పాలి కదట అన్నాడట. మా నాన్న గుమ్మడికాయ ఇచ్చాడు కదా, దేనికి? నన్ను అడగొద్దు. ఏదో క్యాంప్ చేసేవారు. గురువు గారికి గుమ్మడికాయ ఇచ్చాడట, దేనికి? ప్రశ్న అడగకూడదు. ప్రశ్న అడగకూడదు. ఇతను కూడా అంటాడు, నీకు నేనేమి ఇచ్చాను తెలుసా? 10వ వంతు ఇచ్చాను. అంటే నా రేంజ్ ఏంటి అనుకుంటున్నాను? నీకే 10వ వంతు ఇచ్చే రేంజ్ నాది. నా సంపద అంతటిలో ఎవరు? తను పరిసేయుడు. కింద ఎవరు? అయితే సుంకరి. సుంకరి అనగా మీరు గుర్తుపెట్టుకోండి, సుంకర్ అంటే సామాన్యుడు కాదు. సుంకర్ అనగా ఎవరు? ట్యాక్స్ కలెక్టర్ అని అర్థం. పన్ను వసూలు చేసే అధికారి. అది సుంకరి అనగా మనం ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే, మనం 18వ అధ్యాయంలో చదువుకున్నాం. 19లో ధనవంతుడు. ధనవంతుడు జక్కయ్య లాంటి ధనవంతుడు. జక్కయ్య కూడా ఎవరంటే సుంకరే. సుంకరి. ఈ సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అనగానే డబ్బు కలిగిన వాడు ధనవంతుడు. చూడండి, ఈ ధనవంతుడితో పోస్తే పరిచయుడికి ఏం లేదు. ఏమీ లేని పరిచయుడు బిల్డప్ చూడండి. ఏమీ లేని పరిచయుడు బిల్డప్ ఏంటో తెలుసా? నేను వారానికి 2 సార్లు ఉపవాసం అన్నట్టు. అంటే అర్థం ఏంటంటే, నాకు తినడానికి కూడా ఉంది, కానీ 2 రోజులు ఏం చేస్తున్నాను? తిండి ఎక్కువైపోయి డైటింగ్ చేస్తున్నాను అంటున్నాడు. అది చాలా మంది ఉంటుంది సార్, డైటింగ్ అండి అది దేనికన్నా ఫ్యాషన్, అది తెలుసు మీకు? డైటింగ్ అండి, నేను డైట్ లో ఉన్నానండి. వా, నిజమా? అంటే అర్థం ఏంటంటే, నాకు అంత ఉంది. ఎంత ఉంది? బయట అంత ఉంది, బాడీలో కూడా అంత ఉంది. కాబట్టి వారానికి నేను 2 సార్లు ఏం చేస్తున్నాను? డైట్ చేస్తున్నాను. నేను వారానికి 2 సార్లు డైట్ చేస్తున్నాను. నా సంపద అంతటిలో 10వ వంతు ఇస్తున్నాను అంటున్నాడు ఇతను. కానీ నిజమైన ధనవంతుడు వచ్చి అంటున్నాడు, అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం సరిపోదట. ఎందుకు ధైర్యం చాలేదు? నేను అనుకున్నాడు, ఆకాశం నీది, అది నీ సింహాసనం దేవా. దాని వైపు చూసేంత, అంటే నువ్వు కూర్చునే సింహాసనం లాంటి ఆకాశం వైపు చూసేంత దమ్ము ధైర్యం నాకు లేదు. అంటే తలెత్తుతాను కూడా ధైర్యం సరిపోలేదని చూడండి. కన్నులెత్తుటకై నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని కర్ణించండి. డబ్బున్న ఆయన అంటాడు, పాపిని దేవా నన్ను కర్ణించు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ దీనుడు ఎవరు? డబ్బున్న ఈయన, డబ్బు లేకపోయినా మదమున్న ఆయన ఎవరు అంటే డబ్బున్న సుంకరి. డబ్బున్న ఆ డబ్బు ఎక్కడ లేదంటే ఆయనకి బయట ఉందేమో, కానీ లోపల లేదు. ఆత్మలో ఆయన ఫీలింగ్ ఏంటంటే,
నేను దీనుడను. ఎంత దీనుడు అంటే నీ కనీసం ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనా నాకు ధైర్యము సరిపో. మనం ముఖం చూడకుండా నిలబడేవాళ్ళని తెలుసా? మనకంటే దరిద్రుడే మన ముఖం చూడడానికి కూడా సాహసించడం. అది పూర్వం ఎవరైనా పెద్దలు గాని, ధనవంతులు గాని, అధికారులు గాని ఉంటే చేతులు కట్టుకుని తలకేం చేస్తారు? చేస్తారు. తలకాయ దించేసుకుంటాడు. తలకాయ దించాడంటే అర్థం ఏంటంటే నువ్వు గొప్పోడివి, నేను పేదవాడిని, నేను ఎందుకు పనికిరాను. సొంక ఫీలింగ్ ఏంటంటే దేవా నువ్వు గొప్పోడు దేవా, నేను ఎందుకు పనికిరానటువంటి వాడు, నేను పాపి, నేను పాపి. ఇది దీనత్వం. అన్నీ ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, బోల్డంత డబ్బు ఉంది, బోల్డంత ఆస్తి ఉంది, తన చుట్టూ సైన్యం ఉంది, అంత మంది ఉన్నా ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను ఏమీ లేని అనామనుకోండి. ఎందుకంటే ఇవన్నీ నీవిచ్చినది నేను అనుభవిస్తున్నాను దేవా. ఇదంతా నీ సొత్తు, నీ సొత్తు, నీ సొత్తు అని ఎవడైతే అనుకుంటాడో వాడెవరు? దీనుడు. అలాంటి దీనులకి ఏం చేస్తాడు? సువార్త ప్రకటిస్తాడు. నిజంగా ఆ దీనుడు ఏమీ లేక గుడిసెలో ఉన్నా అతని దగ్గరికి ఏమవుతుందంటే సువార్త వెళ్తాడు. నిజమే, అతని ఒడ్డుపై బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి చోటు లేదు, కానీ పైన పేదరికం ఉంది, లోపల కూడా పేదరికం ఉంది. అలాగే ధనవంతుడు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, లగ్జరీ బతుకుంది, కానీ ఆ లగ్జరీ తనం లోపల లేదు. ఆత్మలు లేకపోయేసరికి దేవుడు అక్కడికి వెళ్ళి అంటాడు, నువ్వు భేదవాడిగా బతుకుతున్నావు, అన్నీ ఉన్నాయి కానీ నువ్వు ఎలా బతుకుతున్నావు? భేదవాడిగా నీ తలంపులు ఉన్నాయి కాబట్టి ఆయన అంటాడు నువ్వు భేదవాడివే, నువ్వు భేదవాడు. అందుకని నువ్వు ఎంత భేదవాడు కూడా నా మాటకి జడుస్తున్నావు కదా, నేనంటే భయపడుతున్నావు కదా. చూడండి, సొంకర్ ఎలాగైతే ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకున్నాడటండి, రొమ్ము కొట్టుకున్నాడు. ఆ రొమ్ము కొట్టుకున్న తత్వం చూసి దేవుడు మురుసుకున్నాడు. అందుకే అదే యెషయా గ్రంథంలో రాయబడుతున్నాడు. చూడండి, అదే మాట మనం చూద్దాం, చూసి ముగించుకుందాం. 66వ అధ్యాయం 66వ అధ్యాయం 2వ వచనం నుంచి అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వల్ల కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవి నా వలన కలిగినవని. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన వల్ల కలిగిన వాటిలో నువ్వు బతుకుతూ, ఆయన వల్ల కలిగిన వాటిలో నువ్వు తింటూ, మళ్ళీ ఆయనకి ఏం చేస్తున్నావు? ఆయనకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు, అంతే కదా. పైన అంటాడు, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించినటువంటి ఇల్లు ఏ పాటిది అని అంటాడు. మీరు చెప్పాలంటే రే నువ్వు ఉండడానికి ఎంత ఇల్లు కట్టాను, నాకు ఎంత కడతాను? మనం ఉండడానికి ఎంత కట్టేటనుకుంటున్నారు? భూమి పైన కప్పు ఏంటి? పైన కప్పు ఆకాశం, కింద ఫ్లోర్ ఏంటి? భూమి. చూసారా ఎంత వేసాడు? ఎవరు ఉండడానికి? 6 అడుగులు మనిషి ఉండడానికి ఎంత చేశాడు కదా. మరి ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలను వాడు. సరే, నీ దమ్మంతో ఉపయోగించి ఎంత కడతావు? పెట్టు, ఎంత కడతావు? మన బతికే 2 ఫ్లోర్లు వేయలేము మనం. మనం గట్టిగా ట్రై చేస్తే ఎవడ మన 150 ఫ్లోర్ల బుజ్జికెళ్ళిపో, 150 ఫ్లోర్లు వేసాడేమో. నెక్స్ట్ ఇంకా బోడంత ఉంది. నీకు ఏమన్నా ఓపెన్ ట్రై చేయి, ఆకాశం దాకా నువ్వు ట్రై చేయగలవా? నీ వల్ల కాదు. అందుకని అంటాడు, నేను నీ కోసం ఎంత కట్టాను, నువ్వు నా కోసం ఎంత కట్టగలవు? నా కోసం ఎంత కట్టగలవు? అందుకని నువ్వు నాకేమి ఇవ్వక్కర్లా, కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఇవన్నీ నేనిచ్చినవన్న తలంపు నీకుంటే చాలు. ఇవన్నీ నేను నీకిచ్చినవన్న తలంపు ఉంటే చాలు. నా కోసం నేను ఏదో చేయమని నేను అడగను. ఇంకా చెప్పాలంటే నువ్వు నా కోసం ఏం చేస్తావు? బూడుగా నా కోసం ఏం చేస్తావు? నువ్వు నా కోసం ఏమి చెయ్యలేవు, నీ వల్ల కాదు అది. అందుకంటున్నాడు, ఇవన్నీ నా హస్త కృత్యములు అన్నట్టు, నా హస్త కృత్యములని చెప్పి మాట్లాడతాను. ఇవన్నీ నా వలన కలిగినవి అనొచ్చు. నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది మీరేమిస్తారు? అందుకే నేను దేవుడు కానికిచ్చానుగా అనుకోకు, నేను దేవునికి పెద్ద ఇల్లు కట్టాను కదా, పెద్ద చర్చి కట్టాను కదా అనుకోకు. ఎందుకంటే ఆయన కోసం నువ్వు చేసిందే పాటిది, ఆయన కోసం నువ్వు చేసిందే పాటిది.
మనం చిన్న చిన్న దేవుని కోసం చేసి పెద్ద ఫీలింగ్ మనకి. చాలా మంది అంటారు దేవుని సన్నిధిలో గడిపొచ్చానుగా, గడిపో 60 సంవత్సరాలకి ఆయుష్ ఇస్తే నువ్వు గడిపింది అంత అంతే. ఈ వారం అంతా ఇచ్చాడు మనకి దేవుడు ఆయుష్. ఎంత గడుపు? గట్టిగా అయితే 2 గంటలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టైం ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిన టైంలో మనం ఏం చేస్తున్నాం? ఆయన కొద్దిగా టైం ఇస్తున్నాం. ఈ లోకం ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చిన లోకంలో ఆయన కోసం మనం కూడుకోవడానికి ఓ చోట్ల మనం కట్టుకుంటున్నాం. అలాగే అన్ని ఆయన ఇచ్చినవే. చివరికి ఆయన ఇచ్చిన సంపద ఏదైతే ఉందో ఆ సంపదలో ఆయన కొంచెం మనం ఖర్చు పెడతాం. కాబట్టి ఆయన ఇచ్చింది తిరిగి ఏం చేస్తున్నాం అంటే ఆయనకి ఇస్తున్నాం తప్ప నీదంటూ ఏది లేదు. నువ్వు ఎందుకురా ఇవ్వలేవంటే మనది ఒకటే డైలాగ్, దేవా నాకంటే ఏముంది చెప్పండి, మనకంటే ఏముంది? ఏమీ లేదు. అందుకే చివరికి ఆయన సెలవు లేకపోతే ఈ ధ్యానం కూడా ఉండదు. ఈ జ్ఞానం కొంతమంది చచ్చిపోయిన తర్వాత అర్థమైంది. అలెగ్జాండర్ చేశాడట, చనిపోయిన తర్వాత ఏమని, ఇదిగో ఈ లోకాన్ని జయించాను, ఈ లోకం అంతా నాదనుకున్నాను, కానీ ఇప్పుడు ఏమవుతున్నాను? అవుతున్నాను. 30 సంవత్సరాలు పూర్తి కాకముందే పోతున్నాను. 30 సంవత్సరాలకు అన్ని జయించాను, వెళ్ళిపోతున్నాను. నా లైఫ్ అర్థంతరంగా ముగిసిపోతుంది. కాబట్టి సమాజానికి మెసేజ్ ఏముంది? ఏంటా మెసేజ్ అంటే, నా 2 చేతులు బయట పెట్టి నన్ను ఊరంతా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు నా మీద ఏం చల్లండి? నేను సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ఆ సిరి ఏదైతే ఉందో డబ్బులు చల్లుకుంటూ తీసుకెళ్ళండి. చల్లుకుంటూ తీసుకెళ్తారు. ఎందుకంటే సంపాదించింది ఏదైనా ఎక్కడే ఉంటది. నేను జయించింది ఎక్కడే ఉంది. చివరికి అన్ని ఇక్కడే ఉన్నాయి. నేను మాత్రం పోతున్నాను. నా చేతులతో ఏమీ పట్టుకెళ్ళట్లేదు. ఎందుకు పట్టుకెళ్ళట్లేదు అంటే ఒక ఆయన వచ్చి లెక్క చూసి ఖాళీ చేయించాడు. అలెగ్జాండర్ కూడా ఖాళీ చేయించాడంటే చేయించాడు. ఒక రోజు ఆయన వస్తాడు, లెక్క చూస్తాడు, లెక్క చూసి ఏమంటాడంటే ఖాళీ చేయి అంటాడు. ఖాళీ చేయి, అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అందుకే రెంటకున్న ఇంట్లో మనం అగ్రిమెంట్ రాసుకుంటాం బజానా ఇచ్చి, ఆ నెలలు పూర్తయిన తర్వాత ఎలాగైతే ఖాళీ చేసుకోవాలో ఈ లోకం కూడా నువ్వు జస్ట్ రెంటకు వచ్చినటువంటి మనిషి, నువ్వు అద్దెకొచ్చిన మనిషి. ఈ లోకంలో ఏది నీది కాదు. కొందరికి పెద్ద బంగ్లా ఇచ్చాడు అంతే. అంబానీ గారికి ఏమి ఇచ్చాడు? పెద్ద పెద్ద బంగ్లాలు ఇచ్చాడు రెంటకి. మనకేమి ఇచ్చాడు? మనకి చిన్న చిన్న ఇచ్చాడు. మనకి రెంట తక్కువ, ఆయనకి రెంట్ ఎక్కువ. అంతే అంతే కదా. బిల్డింగ్ ని బట్టే కదా రెంట్ ఉంటుంది. ఆయనకి రెంట్ ఉంటుంది. ఓ రోజున ఆయన లెక్క అడుగుతాడు, లెక్క ఎదురా, చిన్నిళ్ళు తీసుకున్నవాడికి చిన్న రెంట్, పెద్దలు తీసుకున్నవాడికి పెద్ద రెంట్. ఆ రోజు ఆయన వచ్చి ఆయన అడుగుతాడు రెంట్, రే నేను చేసింది ఎంత వాడుకున్నావు కదా నువ్వు, సరే దానికి లెక్క చెప్పాను. మన దగ్గరకు వచ్చి అడుగుతాడు, నీకు ఇచ్చాను కదా ఏం చేసి. గమనించండి, ఎవరి లెక్కలు వారు ఖచ్చితంగా అప్పగించాలి. అప్పగించకపోతే లెక్కల మాస్టర్ ఆయన, లెక్కల మాస్టర్ తొక్క తీసి కూర్చోబెడతాడు ఒక్కొక్కటి. ఎవరిని వదలదు, ప్రతి వాడిని ఖాళీ చేస్తాడు. ఎందుకంటే ఇది ఆయన. అందుకే నువ్వు మహారాజువా దేవుని దగ్గరకు వచ్చి అనాలి ఏమని అంటే, అయ్యా నేను ఏమీ లేని దీనుని, నువ్వు ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పోవాలి. ఇలాంటి తలంపుతో ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడికి సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకంటే పేదలకు సువార్తను ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. అందుకే జక్కయ్య దీనత్వం కలిగిన వాడు, మత్తయ్య గారు దీనత్వం కలిగిన వాడు. ఇలా ఎవరైతే దీనులుగా ఉన్నారో వాళ్ళందరికీ సువార్త వెళ్ళింది. అప్పుడే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళందరికీ సువార్త వెళుతుంది. లేకపోతే ఈ దీనత్వం లేకపోతే ఎప్పటికీ నీకు సువార్త అందదు. కాబట్టి సువార్త నీకు అందాలంటే దీనత్వం కలిగి బతకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ప్రార్థిస్తాం. దయగలిగిన మా కన్న తండ్రి, దేవా మీ కృప గొప్పది, మీ ప్రేమ గొప్పది, సమస్తం మీవే తండ్రి. మేమెంత మా బ్రతుకులు మాకంటూ ఏమీ భూమి మీద లేదు తండ్రి. అందుకని దీనులుగా మీ సన్నిధిలో కనబడుతుంది. ఒకవేళ మనకు తెలియకుండా అహంకారపు చూపులు గాని అహంకారపు తత్వం గాని మాలో చొరబడితే మరొకసారి గుర్తు చేస్తున్నారు, రే నీది కాదు, నీదంటే ఇక్కడ ఏది లేదు తండ్రి.
ఆ తలంపులు మా మనసులో ఎల్లప్పుడూ ఉంచమనుకో తండ్రి. కూడా వచ్చి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నది అలాంటి దేన మనసు కలిగి మేము అందరము తన మీ సన్నిధిలో బ్రతుకుట కృప చూపించి బలపరచమని కోరుకుంటాం. ప్రతి బిడ్డను దీవించండి. మీ కృపా కనికరాలు తోడుగా వచ్చి నడిపించండి. మీ ప్రేమ చేత స్థిరపరచండి. మీ ఆత్మశక్తిని ఆత్మ బలమును దయచేస్తాను. అందరిని స్థిరపరచమని కోరుకుంటాం. మీ చేతులు తండ్రి మా బ్రతుకులను అప్పగించుకోండి. తనకి దినదినం వర్ధలింప చేస్తాను. మా నాటికి మా అందరినీ తండ్రి బలపరచమని ఇక్కడ మీ చిత్తమైన తండ్రి ఇక్కడ ఎంతమంది అయితే మీ పిల్లలు ఉన్నారు దీనత్వం కలిగిన మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరిని నడిపించుతాను. మీ సన్నిధిని మనం ఆరాధించడం కృప చూపించమని క్రీస్తును అలా ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఎల్లవేళ మనందరి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్.